బెంగళూరు నగరం ఎరుపు జెండాలతో నిండిపోయింది. ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నగరానికి చేరుకుని అభిమానులతో కలిసి జయోత్సవాలు జరుపుకుంది. అయితే ఈ ఆనంద వేడుకల్లోనే ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగిన అభిమానుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ఒక్కటే. అదే ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ట్రోఫీని ఎత్తిపట్టిన క్షణం. దాదాపు 18 ఏళ్లుగా ఆర్సీబీ తరపున ఆడుతూ జట్టును ముందుకు నడిపించిన కోహ్లీకి ఇది ఒక భావోద్వేగ గౌరవం. ఇదే స్టేడియంలో అతను ఎన్నో విజయాలను అపజయాలను చూశాడు. ఇప్పుడు అదే వేదిక పైన తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని ఎత్తడం ఆర్సీబీ అభిమానులకు అద్భుత క్షణం. ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ చేతిలో ట్రోఫీతో ఉన్న ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ విజయోత్సవానికి తెర వెనుక ఒక చేదు నిజముంది. సాధారణంగా 3500 మంది సామర్థ్యం ఉన్న చిన్నస్వామి స్టేడియంలో అధికారికంగా నివేదికల ప్రకారం దాదాపు 2 లక్షల మంది అభిమానులు చేరారు. ఈ తొక్కిసలాట వల్ల ఏర్పడిన గందరగోళంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చినా నగర వ్యాప్తంగా ఆర్సీబీ విజయాన్ని ఘనంగా జరుపుకుంటోంది. అభిమానులు దశాబ్దాలుగా ఎదురు చూస్తోన్న కల నెరవేరిన ఈ క్షణం కోహ్లీ చేతుల్లో ట్రోఫీ ఖచ్చితంగా వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆర్సీబీకి అభిమానుల వర్షం కురుస్తున్న ఈ నిష్కల్మషమైన విజయానికి ఈ బాధ చేదుగా మిగిలింది.